కావేరి, నీ ఇంట్లో నువ్వెత్తాలనుకున్న బోనాన్ని నీ అమ్మ చేత నేనెత్తించుకున్నాను. దట్ ఈస్ యమజ. ఈ అవమానాలు చూడ్డానిక పెద్దమ్మా మనం వచ్చింది? వెళ్ళిపోదాం. బోనాలనేది ఇప్పుడు మనింట్లో పెట్టాలి గాని అనవసరంగా కావేరి వాళ్ళింట్లో పెట్టాం. నిజమే, ఇంకెందుకు మనం ఇక్కడ ఉండడం? వెళ్దాం పదండి. అత్తయ్య, ఆగండి అత్తయ్య. నేనొచ్చింది మా అమ్మ ఇంటికి కాదు, ఆ అమ్మవారి ఇంటికి. నేను ఇక్కడి నుంచే బోనం ఎత్తబోతున్నాను. కావేరి, ఏం చేయబోతున్నావు? చెప్తాను, నాతో పాటు రండి. అమ్మా, మీరు రండి. అమ్మా, నువ్వు తల్లిగా నా కుటుంబం బావుండాలి, నేను బావుండాలని బోనమెత్తా. అప్పుడు నన్ను చెల్లిని అమ్మవారు రక్షించింది. అమ్మలగన్న అమ్మ పెద్దమ్మ తల్లిని ఇంటి ముందు పెట్టావు. ఇప్పుడు గా తల్లిని నేనెత్తుకుంటా. ఆవిడే నన్ను, నా కుటుంబాన్ని కాపాడుతుంది. ఈవిడనే నేను బోనంగా భావిస్తాను. నిన్ను అమ్మ తప్పకుండా కాపాడుతుంది బిడ్డ. బిడ్డ, పోయి చెరంత బెల్లం ముక్క తీసుకురాపో. అలాగే అమ్మా. బావా, అక్క బోనం ఎత్తుకుంటుంది. అమ్మ పెద్దమ్మ తల్లి, ముత్యాలమ్మ తల్లి, పోచమ్మ తల్లి, మమ్మల్ని అందరినీ చల్లగా చూడమ్మా.
బయలుదేరదామా? చిత్ర, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. అది మాత్రం బోనం అమ్మవారికి సమర్పించకూడదు. ఓకే మేడం, నేను చూసుకుంటాను. పో. అమ్మా, నాకు కావేరి మీద ఎలాంటి కక్ష లేదు. తను బోనం ఎత్తకూడదు అనుకున్నది కూడా నా భర్తని దక్కించుకోవడానికే. క్షమించి రక్షించు తల్లి. అమ్మా, నా భర్తను రక్షించుకోవడం కోసం ఈ బోనం ఎత్తాను. సృష్టిలో అందరినీ రక్షించే తల్లివి నువ్వు. నా భర్తని కూడా రక్షించమ్మా. అమ్మవారికి నువ్వు బోనం ఎలా సమర్పిస్తావో నేను చూస్తాను. చిత్ర,